నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రెసిపీస్ అన్నీ హెల్తీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటానండి. పెసరట్ అనేది వైట్ రైస్ కాంబినేషన్తో ప్రిపేర్ చేసుకుని ఉంటారు. నేనైతే మిల్లెట్ కాంబినేషన్తో ప్రిపేర్ చేసుకుంటా. అది కూడా సామలతో ప్రిపేర్ చేస్తున్నాను. 2 కప్పుల పెసలు తీసుకుంటే 1 కప్పు సామలు తీసుకోవాలి. సామలు అయితే ఆరోగ్యానికి చాలా మంచివండి అమ్మాయిలకి. ఈ మధ్యకాలంలో నెలసరి సమస్యలు, హార్మోన్స్ ప్రాబ్లమ్స్, అలాగే పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ అని ఇలా చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. అప్పుడప్పుడు ఇలా సామల కాంబినేషన్తో తినడానికి ట్రై చేయండి. పెసరట్ అనేది ప్రోటీన్ లోపం ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది. ఈ విధంగా ఓవర్ నైట్ నానబెట్టుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకొని అల్లము, పచ్చిమిర్చి వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకటి చెప్తున్నానండి, దోశలు కనుక మీకు క్రిస్పీగా మంచి కలర్తో రావాలనుకుంటే టీ స్పూన్ పంచదార వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకొని పైనుంచి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని